నమస్తే వెల్కమ్ టు అప్‌ఫ్రంట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై వెళ్లాల్సిన విమానంలో టెక్నికల్ ఇష్యూ వరుసపెట్టి సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో పోలీసుల జోక్యం ఎందుకు పోలీసుల తీరును ఉద్దేశిస్తూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు ఏసీబీ వాళ్ళలో 2 ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100% పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు ర్యాండమ్ గా 50% పోలింగ్ స్టేషన్లలోనే వెబ్ కాస్టింగ్ జరిగేది. ఇక నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రతి చోట పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. ఇంటర్నెట్ లేని చోట్ల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వెబ్ కాస్టింగ్ ఫుటేజీని తమ అంతర్గత అవసరాల కోసం మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. ఇక నుంచి రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిల్లో తప్పకుండా ఒక్కో వెబ్ కాస్టింగ్ పర్యవేక్షక కంట్రోల్ రూమ్ ఉండాలని, ఒక్కో కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను లైవ్ లో పర్యవేక్షించేందుకు ఒక్కో నోడల్ ఆఫీసర్ను నియమించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు ఈసీ లేఖను పంపింది. ఈ ఏడాది అక్టోబరు, నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 100% వెబ్ కాస్టింగ్ నిబంధన అమల్లోకి రానున్న తొలి రాష్ట్రంగా బీహార్ నిలవనుంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100% పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ర్యాండమ్ గా 50% పోలింగ్ స్టేషన్లలోనే వెబ్ కాస్టింగ్ జరిగేది. ఇక నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రతి చోట పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. ఇంటర్నెట్ లేని చోట్ల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వెబ్ కాస్టింగ్ ఫుటేజీని తమ అంతర్గత అవసరాల కోసం మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. ఇక నుంచి రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిల్లో తప్పకుండా ఒక్కో వెబ్ కాస్టింగ్ పర్యవేక్షక కంట్రోల్ రూమ్ ఉండాలని, ఒక్కో కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను లైవ్ లో పర్యవేక్షించేందుకు ఒక్కో నోడల్ ఆఫీసర్ను నియమించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు ఈసీ లేఖను పంపింది.
ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 100% వెబ్కాస్టింగ్ నిబంధన అమల్లోకి రానున్న తొలి రాష్ట్రంగా బీహార్ నిలవనుంది. అయితే ఇప్పటికే పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఇప్పుడు ఫ్యూచర్లో బీహార్లో పోలింగ్ జరగనుంది. మరి ఆ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ను కూడా తీసుకురానున్నట్టు మనకు సమాచారం. సో అది పెట్టడానికి గల మెయిన్ ప్రధాన కారణాలు ఏంటి? దానివల్ల ఈసీకి ఉపయోగాలు ఏంటి? ఆ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇకపై 100% కూడా పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామని చెప్పి ప్రకటించారు. ఎందుకంటే కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లోపల రిగ్గింగ్ జరుగుతుంది. తర్వాత కొన్ని గొడవలు జరగడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు మధ్య గొడవలు సృష్టించేటువంటి అవకాశం ఉండడం వల్ల ఖచ్చితంగా వెబ్కాస్టింగ్ చేయాలని చెప్పేసి కేంద్రం కూడా తీర్మానం చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు అక్కడక్కడ నియోజకవర్గం లోపల కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వెబ్కాస్టింగ్ చేసేది. ఇప్పుడు ఖచ్చితంగా 100% వెబ్కాస్టింగ్ చేయాలని చెప్పేసి కూడా ఈసీ తీర్మానం చేసింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతున్న తరుణం లోపల బీహార్లో ముఖ్యంగా అనేక పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అక్కడ ఉంటాయి. పోలీసు బందోబస్తుతో పాటు ఖచ్చితంగా అక్కడ మనకు వెబ్కాస్టింగ్ ఉండాలి. ఒక నెట్ లేని పరిస్థితి లోపల వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పేసి కూడా ఈసీ చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎవరన్నా పోలింగ్ కేంద్రాలపై దాడులు చేసినా లేకపోతే రిగ్గింగ్ చేసినా ఖచ్చితంగా ఈసీ దృష్టి వారి మీద ఉంటది. లైవ్ లో ఖచ్చితంగా అందరూ చూస్తుంటారు. ఎందుకంటే ఈ యొక్క వీడియో అనేది వెబ్కాస్టింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఈసీ ఏదైతే ఈసీ అధికారుల దగ్గర కూడా ఉంటది. కాబట్టి ఎవరైనా తప్పు చేయాలన్నా కానీ కొంత ఆలోచించే పరిస్థితులు వస్తాయని చెప్పేసి కూడా ఈసీ యొక్క వెబ్కాస్టింగ్ ఆలోచన చేయడం జరిగింది. అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లోపల తప్పకుండా ఒక వెబ్కాస్టింగ్ పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి జిల్లా రాష్ట్ర స్థాయి లోపల కూడా వెబ్కాస్టింగ్ సంబంధించి ఖచ్చితంగా పర్యవేక్షణ కార్యాలయాలు ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది అన్ని రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులు కూడా ఈసీ లేఖను రాసి పంపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్నటువంటి బీహార్ ఎన్నికల లోపల అక్టోబర్, నవంబర్లో రాబోతున్నాయి. ఇక్కడ ఒకసారి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం 100% వెబ్కాస్టింగ్ నిబంధన అమల్లోకి తీసుకురానుంది. అయితే దీంతో మాత్రం ఖచ్చితంగా ఎన్నికల లోపల కొంత ఏదైతే ఫ్రాడ్ జరుగుతాయో ఫ్రాడ్ జరగకుండా ఆపడానికి అవకాశం ఉంది. రిగ్గింగ్ మాత్రం ఖచ్చితంగా దీన్ని అదుపు చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తా ఉంది. స్వామి, థ్యాంక్ యూ ప్రసన్న. వరుస ఘటనలు అటు ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని, ఇటు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అహ్మదాబాద్ ఘటన మన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. ఇది మరవక ముందే తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఓ ఇంజన్లో లోపం ఏర్పడినట్టు పైలట్లు సకాలంలో గుర్తించగలిగారు. దీంతో విమానాన్ని కోల్కతా ఎయిర్పోర్టులో నిలిపివేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించేశారు.
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-180 బోయింగ్ 777-200 LR విమానం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 45 నిమిషాలకు కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కోల్కతా మీదుగా ముంబైకి బయలుదేరాల్సిన విమానంలో ఎడమవైపు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా టేక్ ఆఫ్ ఆలస్యమైంది. 5.5 గంటల పాటు ప్రయాణికులు విమానంలోనే గడిపారు. అప్పటికే ఈ లోపాన్ని సరిచేయలేకపోవడంతో తెల్లవారుజామున 5:20 ప్రయాణికులందరినీ కిందికి దించేయాల్సి వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:45 కోల్కతాకు చేరుకున్న విమానం తెల్లవారుజామున 6 గంటల వరకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. వరుస ఘటనలు అటు ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని ఇటు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అహ్మదాబాద్ ఘటన మన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అది మరవక ముందే తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఓ ఇంజన్లో లోపం ఏర్పడినట్టు పైలట్లు సకాలంలో గుర్తించగలిగారు. దీంతో విమానాన్ని కోల్కతా ఎయిర్పోర్టులో నిలిపివేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ముంబైకి చేరుకోవాల్సిన ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలుస్తోంది. 5 గంటలు ప్రయాణికులు అందులోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. స్రవంతి, గుజరాత్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 274 మంది మరణించిన ఘటన నేపథ్యంలో విమానాల్లో సాంకేతిక సమస్యలపై పైలట్లు కొంత అప్రమత్తంగా చెప్పవచ్చు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని కోల్కతా విమానాశ్రయం నిలుపుదల చేసి ప్రయాణికులను దించిన సంఘటన తెలుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా AI-180 సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోల్కతా విమానాశ్రయం చేరుకుంది. ఈ క్రమం లోపల విమానంలోని ఒక ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమని చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా కోల్కతాలో విమానాశ్రయం నిలుపుదల చేసి ప్రయాణికులను ఉదయం దింపారు. దీనికి ఒక రోజు ముందు కూడా ఉత్తరప్రదేశ్ లో గజియాబాద్ కోల్కతా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమం లోపల అధికారులు విమానాశ్రయం నిలిపివేశారు. అయితే ఈ వరుస ఘటనలు విమాన ప్రయాణికులను ఆందోళన గురి చేసినట్టుగా తెలుస్తోంది. పైలట్లు అప్రమత్తంగా వివరించడంలో పెను ప్రమాదాలు తప్పినట్టుగా భావిస్తున్నారు. అయితే ఎయిర్ ఇండియా మాత్రము ఏదైతే తమ విమానాలు మాత్రము టెక్నికల్ గా చాలా బాగున్నాయి, మేము అన్ని కూడా సరిచూస్తా ఉన్నాము, చిన్న చిన్న లోపాలు ఉంటే మాత్రం మేము వెంటనే సరిచేస్తున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎయిర్ ఇండియా సంబంధించి బోయింగ్ విమానాల పైన పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అతి త్వరలో ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి విమానాలన్నిటిపైన కూడా క్షుణ్ణంగా డీటెయిల్ గా టెక్నికల్ గా పూరా మొత్తం వివరాలు సేకరించి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఎయిర్ ఇండియా విమానాలు ముఖ్యంగా టాటా కంపెనీ తీసుకున్న తర్వాత ఈ ప్రమాదాలు జరగడము, చిన్న చిన్న సాంకేతిక లోపాలు తలెత్తడం అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ బోయింగ్ సంబంధించిన విమానాలు ముఖ్యంగా సేఫ్టీ పరంగా కూడా చాలా బాగున్నప్పటికీ కూడా ఈ విమానాలపైన ఎందుకు సమస్య తలెత్తుందని కూడా విషయాలు ఈ టెక్నికల్ కమిటీ తెలిపే అవకాశం ఉంది. శ్రవంతి, అయితే ప్రసన్న, నిన్న జరిగినటువంటి అంటే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మీద సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇందులో 5 గంటలు ప్రయాణికులు ఫ్లైట్లోనే ఉండడం, ఏరోప్లేన్ నిండా పొగ కమ్ముకొని ఉండడం, ఆక్సిజన్ అందక ప్రయాణికులు ఇబ్బంది పడడం, ఇటువంటి రకాల వీడియోస్ మనం చూస్తున్నాం. ఇందులో వాస్తవం ఎంత? శ్రవంతి, అయితే సోషల్ మీడియాలో వచ్చిన పొగ కమ్మడం ఇవన్నీ కూడా ఫేక్ వీడియోస్ తో తెలుస్తా ఉంది. అయితే ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి పైలట్స్ కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, అర్ధరాత్రి తర్వాత సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలవడంతో కోల్కతాలోనే విమానాన్ని నిలిపివేయడం జరిగింది. అయితే ప్రయాణికులందరూ కూడా విమానంలోనే ఉంచి ఆ సమస్యను పరిష్కరిద్దామని చెప్పేసి వారు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడంతో ఉదయం వారి అందరినీ కూడా దింపివేయడం జరిగింది. ఎందుకంటే ఉదయం కాలకృత్యాలు తీసుకుని 5 గంటలు విమానంలో ఉంటారు కాబట్టి వారిని ఉదయం కిందికి దింపివేయడం జరిగింది. దింపిన తర్వాత టెక్నికల్ గా దాన్ని రెక్టిఫై చేసినట్టు తెలుస్తా ఉంది. శ్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. సాక్షులను విచారించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సాక్షిగా విచారణకు పిలిచింది సిట్. కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ పై టీపీసీసీ చీఫ్ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తన ఫోన్ను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సాక్షిగా విచారణకు పిలిచింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. సాక్షులను విచారించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సాక్షిగా విచారణకు పిలిచింది సిట్ బృందం. కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ పై టీపీసీసీ చీఫ్ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తన ఫోన్ను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపణలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో సాక్షిగా విచారణకు పిలిచింది సిట్ బృందం. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ తను ఫారెన్ నుంచి హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. తనని సిట్ బృందం కూడా విచారణ జరపడం కూడా జరిగింది. సో ఇందులో సాక్షిగా కొంతమంది ప్రతినిధులు మా ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ 2023 సంవత్సరంలో వాళ్ళు సిట్ బృందానికి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళను విచారించనుంది సాక్షులు ఎవరైతే ఉన్నారో. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ప్రవంతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును 2 దఫాలుగా విచారించిన అధికారులు ఇవాళ సాక్షిగా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయనున్నారు. ఇవాళ ఈ మేరకు ఇవాళ ఆయన ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ లోని ఏసీపీకి వద్దకు సాక్షిగా తన వాగ్మూలం ఇవ్వనున్నారు. అయితే నవంబర్ 2023 సాధారణ ఎన్నికల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మొబైల్ ను అప్పటి బీఆర్ఎస్ ఏదైతే సర్కార్ ట్యాప్ చేసిందని చెప్పేసి దీంతో ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఏసీపీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ అయితే మహేష్ కుమార్ గౌడ్ తన వాగ్మూలం అయితే ఇవ్వనున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ బిగ్ డే కానుంది. నేడు విచారణలో భాగంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపన్న, భుజంగరావులను ప్రశ్నించనున్నారు. ఎవరి ఆదేశాల మేరకు మొత్తం 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే ప్రశ్నలు అయితే వేయనున్నారు. అయితే ఏదైతే ప్రధానంగా అయితే ఏసీపీ అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. అదేవిధంగా ఫోరెన్సిక్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు ప్రశ్నలు ఏదైతే వాళ్ళని అడగడానికి కొన్ని రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆర్డిస్కులతో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించిన డేటా మిస్ అవ్వడంపై కూడా సిట్ విచారించనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 400 మంది నుండి స్టేట్మెంట్లను అయితే రికార్డ్ చేశారు. అందులో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. శ్రవంతి, అయితే లెనిన్, అంటే ఈ సిట్ బృందం యొక్క ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణలో 400 మంది ఉన్నారని చెప్తున్నారు సాక్షులు. అందులో ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉందా? దాదాపు ఇప్పటి వరకు అంటే స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. శ్రవంతి, 400 మంది స్టేట్మెంట్లను అయితే సిట్ బృందం రికార్డ్ చేశారు. మరి ఇలా జరిగింది, ఎంత అంటే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎలాంటి సమాచారం లీక్ అయింది, అసలు దీనికి ప్రధాన సూత్రధారుడు ఎవరు అని చెప్పేసి అనేక ప్రశ్నలు అయితే ఇప్పటికి ప్రభాకర్ రావు పైన వేస్తున్నారు. అసలు ఎవరు జరిగేదా, ఇంతటి ట్యాపింగ్ కు పాల్పడ్డది ఎవరు అనే దానిపైన అయితే అధికారులు అయితే లోతుగా ఆరాధిస్తున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. పోలీసుల తీరును ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో పోలీసులపై 30 పిటిషన్లు దాఖలైతే అందులో 25 సివిల్ వివాదాల్లో జోక్యంపై ఉన్నవేనని స్పష్టం చేసింది. సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో పోలీసుల జోక్యం ఎందుకంటూ ప్రశ్నించింది. ఇళ్లు స్థలాలు ఖాళీ చేయించడం బాధ్యతలు పోలీసులకే అప్పగించాలా అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయమని ప్రభుత్వానికి చెప్పండి అంటూ సూచించింది. హైదరాబాద్ బార్కస్ లో 256 గజాల ఇంటి స్థలం వివాదంపై సివిల్ పిటిషన్ దాఖలైంది. బాధితుడు మహిసిన్ బఫానా హైకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పోలీసులు తనను బెదిరిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పోలీసు చట్టంలో సెక్షన్ 19 పోలీసుల విధులేంటో చెబుతుందన్నారు. అయినా పోలీసుల చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించింది. పోలీసులు దాడికి సంబంధించిన విచారణ మాత్రమే చేయాలని స్పష్టం చేసింది హైకోర్టు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, పోలీసులు వాళ్ళ విధులేంటో అవే నిర్వర్తించాలంటూ హైకోర్టు ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యంపై హైకోర్టు సోమవారం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడం లేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. హైకోర్టులో పోలీసులపై 30 పిటిషన్లు దాఖలవుతుంటే వాటిలో 25 సివిల్ వివాదాల్లో జోక్యానికి సంబంధించినవి ఉంటున్నాయని చెప్పేసి సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రశ్నించారు. అన్ని పనులను మీరే చేస్తే మంచిది, కోర్టులపై భారం కూడా ఉండదంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఖాళీ చేయించడం, రెంట్ కంట్రోల్ యాక్ట్ బాధ్యతలన్నింటినీ మీకే అప్పగించేలా వచ్చే శాసనసభల్లో చట్టాన్ని సవరించాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే పోలీసులతో చెప్పడం జరిగింది. అయితే అమల్లోనూ మీకు జోక్యం, ప్రతి విషయంలో మీకు జోక్యం ఉంటుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. హైదరాబాద్ భాస్కర్ లోని 250 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన సివిల్ కోర్టులో వేసిన దావాను ఉపసంహరించుకోవాలని చెప్పేసి పోలీసులు తమను బెదిరిస్తున్నారంటే మోర్సింగ్ బఫానా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ మొహిద్దీన్ సోదరుడు సలాం బిన్ సయ్యద్ ఒత్తిడిలో పోలీసులు తమ కంప్లైంట్ బెదిరిస్తున్నారని చెప్పి కూడా హోంశాఖ న్యాయవాది వాదన వినిపిస్తూ దాడి జరిగినట్టు తమకు ఫిర్యాదు అందరితోనే కేసు నమోదు చేశామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా పలు సివిల్ కు సంబంధించినటువంటి కేసులలో ఇప్పటి వరకు అసలు దాంట్లో పాల్గొనొద్దని అనేక సార్లు హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు అయితే దాంట్లో ఇన్వాల్వ్ కావడము, ఆ పిటిషన్లు హైకోర్టులో పెరుగుతుండడంతో ఇలా హైకోర్టు అయితే దాంట్లో అయితే స్పందిస్తూ పోలీసులకైతే చెప్పడం జరిగింది. సివిల్ కోర్టులో దావాను ఉపసంహరించుకోవాలని ఎలా చెప్తారు, పోలీసులతో ప్రజల విశ్వాసం నింపడంలో విఫలమవుతున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం, వాటిని చూస్తే ఏ తప్పు చేయని సామాన్యులు భయపడుతున్నారని చెప్పేసి కూడా హైకోర్టు అయితే చెప్పింది. ఖరీదైన ప్రాంతంలో ఉన్న గచ్చిబౌలిలో స్టేషనరీ తెచ్చి వాళ్ళని పోలీసులు అడిగినట్లు ఓ వ్యక్తి మాకు చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే ప్రాథమిక విచారణ లేకుండా తక్షణము న్యాయం చేయాలని చూస్తారు. పోలీసులు చట్టంలోని సెక్షన్ 19 పోలీసుల విధులేంటో చెప్తుంది అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం, మీరు వాటిని దాటి కొంత ప్రాంతాల కొంత పాత్రలు పోషిస్తున్నారు. పోలీసుల విధులకు సంబంధించి 2022లోనే ఇదే హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసిన పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా హైకోర్టు అయితే పోలీసుల పైన మండిపడింది. అయితే ఏదైతే అనేక సార్లు హైకోర్టు చెప్పినప్పటికీ కూడా పోలీసుల తీరు మారట్లేదని చెప్పేసి కూడా హైకోర్టు అయితే వెల్లడించింది. ఇది ఇలా ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోక తప్పదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ లెనిన్. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.